సరే అయితే యాక్చువల్గా ఇప్పుడు మొత్తం పొలిటికల్ సీజన్ అయిపోయింది, క్రికెట్ సీజన్ అయిపోయింది. ఇప్పుడు ప్యూర్గా సినిమా సీజన్ మొదలైంది. కల్కితో ఆల్రెడీ ఒక గ్రాండ్ వే ఓపెన్ అయింది. బేసిక్ ఏంటంటే సమ్మర్ సీజన్ మనకి. అన్ఫార్చునేట్లీ సార్ సమ్మర్లో వేరే వచ్చి అవి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సీజన్ స్టార్ట్ అయింది కదా. సో అయితే ఏపీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది భీమవరం, మాది ఆ దగ్గర అనుకోండి. అది ఒక పాలిటిక్స్ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇది ఫ్రమ్ ఫిల్మ్ ఫెటర్నిటీ నుంచి పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం కింద ఉండడం అనేది ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఇది చేస్తున్నారు కదా. సో మీరు ఆ కుటుంబానికి కూడా కొంచెం దగ్గర కాబట్టి, సో మీరు ఎలా చూసారో, మీకు ఎలా అనిపించింది అది? మా పెద్దనాన్నగారు కూడా ఎంపీ అండి, నర్సాపురం ఎంపీ చేశారు, పోతరాజు విజయ్ కుమార్ రాజు. నాకు చిన్నప్పటి నుంచి పొలిటికల్ నేపథ్యం ఉంది. ఇప్పుడు అక్కడ ఏ సెక్షన్ హ్యాపీగా లేని ఒక పొజిషన్లో కళ్యాణ్ గారు ఎక్స్ట్రాడినరీ చేసింది ఏంటంటే, ఒక ఎగ్నెస్ట్ ఓటు చేయకూడదు, అది ఆ గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా ఎవరైనా ఓటు వేయాలనుకుంటే ఆడికి రెండు మూడు ఆప్షన్స్ ఉండకూడదు, ఉంటే ఛాన్సెస్ తగ్గిపోతే ఒకటే ఆప్షన్, అది కాకపోతే ఇది అన్న ఆప్షన్ పెడితే మాత్రం మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చని ఆయన తీసుకున్న డెసిషన్ ఇవాళ రిజల్ట్కి మెయిన్ కారణం. వాళ్ళందరూ ఒకే తాటి మీద తేవడం కూడా చిన్న విషయం కాదు. ఆయన చాలా బాగా చేస్తారు. అంటే మీరు అన్నట్టు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాం, ఇలాంటివన్నీ వచ్చినాయి కదా. అవునండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి అంటే యాజ్ ఎ సినిమా ఇండస్ట్రీ పర్సన్ గా మీకు ఏమనిపిస్తుంది? అంటే సార్, కళ్యాణ్ గారి సినిమాకి అంటే పెద్ద బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్ హైప్ చేయకపోతే, ఇప్పుడు 200-300 కోట్లు పెట్టుకుని సినిమా తీసి 50 రూపాయలకి చూపించేద్దాం అంటే అది జరిగే పని కాదు ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఆడియన్ కూడా డబ్బులు ఇచ్చి ఎంజాయ్ చేయడానికి హ్యాపీగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మంత్లీ మీకు 800-1000 రూపీస్ కూడా పే చేసి మంత్లీకి చూస్తున్నారు. కంటెంట్ చూడటానికి వాళ్ళు డబ్బు స్పెండ్ చేయడానికి ఎవరు ఆలోచించట్లా. ఇప్పుడు అటువంటిప్పుడు ఇంత బడ్జెట్లో సినిమా తీసినప్పుడు ఆ టికెట్ రేట్ పెంచడం అనేది చాలా మినిమం గవర్నమెంట్ చేయాల్సింది. అది కూడా లేకుండా కళ్యాణ్ గారి సినిమాకి ఇవ్వకుండా, అటు చిరంజీవి గారి సినిమాలకి ఇవ్వకుండా, మన పుష్ప సినిమాకి కూడా ఇవ్వకుండా, అది చాలా యాంటీ భావం వచ్చిందండి. సినిమా అంటే ఆర్టిస్ట్కి హీరోలకి కాదు, ఆడియన్స్లోనే ఇదేంట్రా మన హీరోల సినిమాలు వస్తుంటే హ్యాపీగా చూద్దామంటే కుదరట్లేదన్న, టికెట్ రేట్ తగ్గించారు పెంచలేదని హ్యాపీగా ఎవడో చూడలేదండి. పెంచుంటే బాగుండేది కదా అనే చూశారు. అది కూడా అది అనుకోకుండా రివర్స్ అయినాయి అన్నీ. దాంతో సేమ్ ఇలా ప్రతిదీ అది ఎగ్నెస్ట్ ఒక్క ఫ్యాక్టరీ కూడా రాకపోవటం, ఇవన్నీ కలిసి ఈయన తీసుకున్న డెసిషన్ ఒకటే ఉండాలి. ఆ పొజిషన్లో ఎన్ని పార్టీలు కలిసినా ఒకటే సింబల్ మీద ఉండాలన్నదే. అయితే ఈ సినిమా ప్రమోషన్ కాదన్న, బట్ అంటే మీరు చెప్పారు కాబట్టి నాకు ఒక చిన్న ఇంతకుముందు ఒకసారి మీరే అంటే ఇంతకుముందు గవర్నమెంట్ని మీరు పొగుడుతా ఒకసారి. అవునండి, నేను ఆయన యంగ్ అండ్ ఇది డైనమిక్ లీడరు, నేను డైనమిక్ లీడరు, నవరత్నాలని పెట్టారు, పర్ఫెక్ట్గా ఫస్ట్ ఇయర్ అమలు చేశారు, అవన్నీ ఓకే. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు కూడా చాలా ఎక్కువ చేశారు, కానీ ఎందుకు జనం యాక్సెప్ట్ చేయలేదు? జనాన్నే మనం అనుకోవాలి, మన ఇండివిజువల్ ఇది ఇండివిజువల్. కాకపోతే ఓవరాల్గా జనం ఎందుకు మనల్ని కాదన్నారు అన్నదే మనం దాని మీద రివ్యూ చేసుకోవాలి 100%. అయితే సార్, అక్కడ పెద్ద సినిమాలకి రేట్లు పెంచడం ఉంది, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద సినిమాలకు సంబంధించి ఎవరైనా రేట్లు పెంచుకోవడానికి వచ్చినప్పుడు మాకు ఇప్పుడు 650 కోట్లతో కలిపి తీశారు. మీరు ఆ టికెట్ 50 రూపాయలు అంటే అది రెవెన్యూ ఎలా వస్తుంది? ఫర్దర్గా పెద్ద సినిమాలు చేయాలంటే కష్టం కదా. అది మెయిన్ ప్రాబ్లం. అదే నేను అన్నాను, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. బట్ అంటే కాకపోతే ఫస్ట్ నుంచి ఉన్నది ఏంటంటే చిన్న సినిమాలకి కూడా ఒక అండా ఉండాలనేది ఒకటి ఉంది కదా. అంటే మీరేంటి పెద్ద సినిమాలు చేస్తారు, చిన్న సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా ముందుకు వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అంటే అదే దానికి ఉదాహరణ. సో మరి అంటే చిన్న సినిమాలు ఎక్కువగా దాని మీద దిల్ రాజు గారు వీళ్ళందరూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా వెల్కమ్ చేశారు. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాకు క్లియర్గా చెప్పండి అని. ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఛాంబర్, వీళ్ళందరూ, సురేష్ బాబు గారు, వీళ్ళందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుని మన ప్రాబ్లమ్స్ ఇవి, చిన్న సినిమాకి ఇలాగా ఒక సందేశాత్మక సినిమాలు ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే ప్రొడ్యూసర్కి ఎంతో కొంత సబ్సిడీ ఇవ్వాలి. ఇది వరకు రామారావు ఇచ్చేవారు. అలాగే ఏదో చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ తెచ్చారండి, అది జరుగుతుంది కూడా, బాగానే ఉంటుంది. ఓకే, మొత్తం అంటే రాను ఇండస్ట్రీ మంచి రోజులు వచ్చింది, చాలా మంచి రోజులు వచ్చింది.